గొర్రెలు కాపు గొర్రెలు కనిపిస్తున్నాయా పిక్చర్లో? కనిపిస్తున్నాయా? హలో కనిపిస్తున్నాయా? ఏం కనిపిస్తుంది? అంతేనా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంది. ఉందా? నోట్తో చెప్పాలి. ఉందా లేదా? ముక్కు తిరిగినట్టు ముక్కు తిరిగిపోతుంది. ఎక్కడికి ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది అంటే దావీదు సితారా వాయిస్తాడు. ఏంటది? ఏంటది? దావీదుకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించడము తెలుసు. ఆయన గొర్రెలు కావాలి, ఇంకా వాయిద్యాలు కూడా వాయిస్తూ ఉంటాడు, పాటలు కూడా పాడుతూ ఉంటాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళు వాళ్ళ చేతిలో ఇలాంటిది ఉంటారు. చెట్టు కింద కూర్చున్నప్పుడు విశ్రాంతి కొనుక్కున్నప్పుడు కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. అర్థమైందా? అట్లనే ఈయన సితారాని వాయిస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏబేలు మళ్ళీ ఎందుకు కనిపిస్తాడు? చనిపోయాడా ఏబేలు? చనిపోయాడా? బైబిల్లో ఫస్ట్ చనిపోయిన వ్యక్తి ఎవరు? ఏబేలు. ఇంకా ఏబేలు ఎక్కడ కనపడ్డు. ఓకే, ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? మళ్ళీ దావీదు కనిపిస్తున్నాడు. ఆయన పక్కన ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి అవన్నీ? వైట్ కలర్ లో ఉన్నాయి. అందంగా ఉన్నాయా? ఉన్నాయా? గొర్రెలన్నీ కూడా ఎవరు మాట వింటున్నాయి? దావీదు గొర్రెల కాపరి కదా, చక్కగా ఆయన మాటే వింటాయి. ఎక్కడైతే పచ్చని గడ్డి ఉంటుందో కొండల పైకి తీసుకెళ్తారనమాట. చాలా దూరం నడుచుకొని వెళ్తారు. వాటికి బలమైన ఆహారం ఎక్కడ దొరికిందో అక్కడికి తీసుకొని వెళ్ళి వాటికి ఆహారాన్ని ఇచ్చారు. అయ్యేం తింటాయి? గొర్రెలు ఏం తింటాయి? గడ్డి. అదే కదా అవునా? అదే గడ్డి రోడ్డు పక్కన ఏంటిది మన ఇళ్ళ పక్కన కూడా ఉంటుంది కదా. అంటే అవి కూడా మంచి గడ్డిని తినాలి. తింటేనే వాటికి బలం వచ్చింది. వాటి ద్వారా కూడా ఏమొస్తాయి? గొర్రెల నుంచి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా? లాభాలు ఉన్నాయా? ఏమొచ్చింది? ఆహారం, పాలు. వెరీ గుడ్. ఫస్ట్ ఏమొస్తాయి? తర్వాత మీట్, మాంసం కదా. వాటి యొక్క శరీరం స్కిన్ ఉంది కదా, వాటి నుంచి ఏమొస్తుంది? డైరెక్ట్ స్టార్ట్ ఎవరు రావాలి. ఫస్ట్ ఏమొచ్చింది? ఊల్ నుంచి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకేనా? మనము చలికాలం వేసుకునే ఏంటిది? ఇంకా వాటి చర్మం లెదర్ సంబంధించిన థింగ్స్ అన్ని కూడా వస్తాయి. బెల్ట్ అని, షూస్ అని, ఇవన్నీ కూడా వస్తాయి. మనం దావీదు గురించి తెలుసుకున్నామా? ఇప్పుడు గొర్రెల గురించి తెలుసుకున్నామా? దావీదు గురించి తెలుసుకున్నాం. ఈ గొర్రెలన్నింటినీ ఇంత ఇదిగా ఆయన కాపాడుకుంటూ క్షేమంగా ఉంటున్న రోజుల్లో ఏమొచ్చిందంటే తెలుసా? ఏమొచ్చింది? ఫస్ట్ ఏమొచ్చింది? అర్థమయ్యాక ఆ మాత్రం చెప్పలేదా కదా? అవునా? ఓకే, సింహం వచ్చింది, ఎలుగుబంటి కూడా వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? దావీదు దగ్గరికి వచ్చాయా? కుక్క పిల్లిని అటాక్ చేసింది. పిల్లి ఎవరిని అటాక్ చేసింది? ఎలుకని అటాక్ చేసింది. అట్లాగే ఈ సాగు జంతువుని అటాక్ చేయడానికి ఏమొచ్చింది? సింహం వచ్చింది. ఇంకేం కనిపిస్తుంది పిక్చర్ లో? ఎలుగుబంటి కనిపిస్తుందా? ఎలుగుబంటి వైల్డ్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్? వైల్డ్ యానిమల్. అదేం చేసింది? గొర్రెల్ని ఏం చేస్తుందని చంపడానికి చూస్తున్నాడు. ఒక్కసారి గొర్రెలన్నిటి మీద ఒక్కసారి అది బలంగా దూకితే ఆ గొర్రెలను ఏమైపోతాయి? చెదరిపోతాయి అన్నమాట. అంటే గుంపుగా ఉన్న వాటి మీద ఒక్కసారి బలమైన వైల్డ్ యానిమల్ వచ్చి అటాక్ చేస్తుంటే అన్నీ కూడా వెళ్ళిపోతాయి. పరిగెత్తలేనిది చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుందంటే నోట్తో గట్టిగా పట్టుకొని మెడలు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. మరి కాపరి చూస్తూ ఊరుకుంటాడా?
అలా అరుస్తాయి. కానీ వాటి మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఎలా అరుస్తాయి? భయపడుతూ అరుస్తాయి కదా. బాగా అయితే గొర్రెలు చదివిపోయినప్పుడు ఎవరు తెలిసింది? గాలి తెలిసింది. పోయినప్పుడు ఒకటే పోయిందిగా, మనకి ఇన్ని గొర్రెలు ఉన్నాయిగా అని వదిలేశాడా? ఏం చేశాడు? ఆ ఎలుగుబంటి మీద ఇతను తిరుగుబడి ఇతను కూడా దాడి చేశాడు. ఎట్లా? ఎలుగుబంటి ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చేసిద్దా? వచ్చాడా? అమ్మ దాడి వచ్చాడు అని చెప్పి ఇచ్చేసాడా? నోట్లో ఇచ్చేసిద్దా? ఫైట్ చేశాడు. ఎట్లా ఫైట్ చేశాడు? సింహాన్ని అయితే పైకి కిందకి ఇట్లా చీల్చి గొర్రెపిల్లని రక్షించాడు. ఈ ఎలుగుబంటిని కూడా వాటి గడ్డాన్ని నేలకేసి కొట్టాడంట. ఎక్కడ వేసి కొట్టాడు? ఏం పట్టుకొని గడ్డాన్ని ఎలా పెట్టి నేలకేసి కొట్టాడంట. దెబ్బ చచ్చిపోయాడు. అంటే దావీదు ఒక బలమైన జంతువును కూడా ఇతను చంపేంత బలము పొందుకున్నాడు. ఇతను మంచి వ్యక్తి, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి. అతను ఏ కార్యాన్ని చేయాలన్నా ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ప్రేయర్తో స్టార్ట్ చేస్తాడు. ప్రార్థనా పరుడు. దావీదు వాళ్ళ ఇంట్లో ఒకటే కాదు, వాళ్ళు మొత్తం 8 మంది అన్నదమ్ములు. ఎంతమంది? మన ఇంట్లో అయితే మహా అయితే 2 అన్నదమ్ములు ఉంటారు, అవునా? లేదా 3 ఉంటారు. కానీ వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్. ఎంతమంది? ఎంతమంది? దావీదు పెద్దవాడా? ఫస్ట్ మెంబరా? సెకండ్ మెంబరా? థర్డ్ మెంబరా? 6ఆ 7ఆ? లాస్ట్ వ్యక్తి 8th మెంబర్. ఎన్నో మెంబరు? 8వ వార్డు. అంటే ఈయన కంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా 7 ఉన్నారు. అందరికంటే చిన్నవాడు, ఆఖరి వాడు కదా. కానీ ఇతను చేసే పని ఏంటి? గొర్రెలు కాచుకునే వ్యక్తి. ఈ మిగతా 7 అన్నదమ్ములు అందరూ కూడా రాజు దగ్గర సైన్యంలో సైనికులుగా లేదా పరిచారకులుగా వాళ్ళు ఉండే వ్యక్తులు అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? దావీదు తండ్రి పేరు ఏంటంటే యెషయి. యెషయి వీరిది బెత్లెహేము ప్రాంతం అన్నమాట. ఏ ప్రాంతము? హలో, బైబిల్లో చూపించాను నేను. ఎందుకు ఓపెన్ చేస్తున్నాం? ఇప్పుడు మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం దావీదు గురించి? ఎవరైనా చెప్తారా? ఇప్పుడు నేను పిక్చర్ చూపించి చెప్పాను కదా, అవునా? ఎవరు చెప్తారు? చిన్న పిల్లలు చెప్తాను. కానీ ప్రిన్సి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఒప్పుడు కూడా గుర్తులేదా? చెప్తావు చూడండి. దావీదు ఎవరు? ఏం చేసేవాడు? అతను ఏం చేసేవాడు? ఎవరు చూసుకునేవాడు? అని కూడా చెప్తారా? అంతేనా? క్వశ్చన్స్ అడగనా? అయితే దావీదు గొర్రెలను కాచుకునే వ్యక్తి. ఎన్ని గొర్రెలైనా సరే అతని దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు నమ్మకంతో అప్పగిచ్చేశారు. ఆ బాధ్యత ఎవరిది? దావీదే. వాటిని తీసుకెళ్ళాడంటే మళ్ళీ తిరిగి క్షేమంగా వాటిని నడిపించే బాధ్యత ఎవరిది? దావీదు. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, అయ్యగారి దగ్గర కానీ ఎక్కడైనా మీటింగ్స్ దగ్గర దావీదు అన్న వ్యక్తి గురించి మీకు వినపడగానే, ఆ పేరు తెలియగానే ఏం గుర్తుకు రావాలి? గొర్రెల కాపరి, సితారా వాయించేవాడు, 8 మంది అన్నదమ్ముల్లో 8వ వాడు, అతని తండ్రి
కాపాడాడు. ఒక గొర్రె నశించుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఓకేనా? ఇది ఇక్కడ వరకు స్టోరీ. ఇంకా దావీదు స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న ఈ స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ వేస్తాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే. ఎవరు తెలిస్తే వాళ్ళే చేయాలి. అందరు గుంపులో గోవిందలాగా ఆడవద్దు. ఓకేనా? ఓకే. గొర్రెల కాపరి వ్యక్తి ఎవరు? నేను చెప్పానా? అందరు కలిసి అడగకూడదన్నా. క్వశ్చన్ అయిపోయింది. ఇంకా చెప్పేసావు కదా. మీ ఇద్దరు కొద్ది కామ్ అయ్యి ఇంకా ఆన్సర్ తెలిస్తే నువ్వే లక్కీ. ఆ చేతి దావీదు ఏం వాయించేవాడు? సితారా అంటే క్లాస్ కూడా. ప్రిన్సి దావీదు అన్నదమ్ములు ఎంతమంది? వెరీ గుడ్. 8 మెంబర్. ఈరోజు దావీదు స్టోరీ నేర్చుకున్నాం కదా. దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి. అవునా? గొర్రెలు వెళ్తున్నప్పుడు వాటి మీదకి ఫస్ట్ ఏదొచ్చి అటాక్ చేసి ఏమవుతుంది? ఎలుగుబంటి. నాన్సీ దావీదు ఇప్పుడు 8 మెంబర్స్ కదా వాళ్ళ అన్నదమ్ములు. దావీదు ఎన్నోవాడు? వెరీ గుడ్. 8వ వాడు. క్లాస్. ప్రసన్న దావీదు తండ్రి పేరు ఏంటి? యెషయా అనే వ్యక్తి ప్రవక్త. ఇప్పుడు నేను చెప్పింది దావీదు తండ్రి పేరు యెషయి. ఓకేనా? నెక్స్ట్ సంజన. దావీదు ఏ ప్రాంతం వాడు? వెరీ గుడ్. ఇది అర్థమైందా? చెప్తావా? దావీదు ఎలుగు వంటిన తర్వాత దేని నుంచి రక్షించాడు? సింహం. క్లాస్. ప్రధానంగా 2 జంతువులు కనిపిస్తాయి. వైల్డ్ యానిమల్స్. ఒకటి సింహము, ఒకటి ఎలుగుబంటి. ఈ 2 కూడా గొర్రెల మీద అటాక్ చేసినప్పుడు వాటి నోట్లో నుంచి గొర్రెలను రక్షించిన వ్యక్తి దావీదు. ఓకేనా? మనం ఆల్రెడీ నేను ఒక పాఠం నేర్పించాను. అది ఎంతమంది గుర్తుందో, అది ఎక్కడ అస్సాంలో కలిపేశారో తెలియదు. మరి దావీదు గొర్రెల కాపరి ఉదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. గుర్తొస్తుందా? అలాగే బుర్ర పంచంగా చిక్కులు ఉండవుగా. నేర్పించారని నాకు తెలుసు. దావీదు గొర్రెల కాపరి ఉదయలో బాల్యము నుండి పూర్ణముగా. పూర్ణముగా అంటే పెద్దవాడైనప్పుడు కూడా అని అర్థం. ఇప్పుడు నేను చూపించిన పిక్చర్లో ఇతను ఆల్రెడీ పెద్దవాడైపోయాడు. అంటే బాల్యం నుంచి, చిన్నతనం నుంచి కూడా ఇతను ఏం చేసేవాడు? గొర్రెలు కాచేవాడు. బాల్యము నుండి పూర్ణముగా
దేవుని నమ్మిన యవ్వనుడు. ఎవరు నమ్మాడంట? ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి యవ్వనం అంటే పెద్దవాడైనప్పుడు కూడా దేవుని నమ్మిన వ్యక్తి. అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుడు. మొత్తం ఎంతమంది అన్నదమ్ములు? 8 మంది అన్నదమ్ములు. ఇతను చాలా అందంగా ఉంటాడు, సుందరంగా ఉంటాడు. ఇతను నేను చెప్పబోయే తర్వాత స్టోరీలో ఇతను రాజుగా ఎన్నుకొనబడతాడు. అర్థమవుతుందా? అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుడు, సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడయ్యాడు. సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడయ్యాడు. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. గొలియతు కూడా అటువలనే ఒడిసెల దెబ్బకు చచ్చాడు. గొలియతు కూడా అటువలనే ఒడిసెల దెబ్బకు చచ్చాడు. ఓకేనా? ఇశ్రాయేలు దేశంలో ఈ బెత్లెహేము ఉంది. బెత్లెహేములో దావీదు ఉన్నాడు. ఈయన ఏ దేశస్థుడు? బెత్లెహేము ప్రాంతంలో ఉండేవాడు. ఈయన ఏ దేశస్థుడు? ఇశ్రాయేలు దేశంలో ఉండే బెత్లెహేము ప్రాంతంలో దావీదు ఉండేవాడు. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు అంటే ఇంకా సౌలు కంటే ముందు ఎవరు కూడా రాజులు లేరు. ఫస్ట్ రాజు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం బాగా వార్తలు వినిపిస్తుందా? ఎందుకని? అక్కడ ఏం జరుగుతుంది? వార్తలు చూడండి, ఎవరు న్యూస్ చూడరా? అంత ఫోన్లేనా? ఏం జరుగుతుందా? యుద్ధం, వార్. మిసైల్స్ పంపించుకుంటున్నారు, బాంబులు పైనుంచి. అవి ఎక్కడెక్కడ పడుతున్నాయి? స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద, పెద్ద పెద్ద పెట్రోల్ మనకి సప్లై వచ్చే దాని మీద, అన్నిటి మీద పడుతుంది కదా. మీరు అవన్నీ వింటున్నారా? చిన్నపిల్లలంతా చనిపోతున్నారు అక్కడ. ఇజ్రాయెల్ దేశం ఏంటి, గాజా ఏంటి, పాలస్తీనా ఏంటి, ఇరాన్, ఈ ప్రాంతాల పేర్లన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లోనే. దేవుడు చెప్పాడు కదా, నేను వచ్చే సమయంలో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ కూడా నేను వస్తున్నానని మీకు సూచనలు. ఇవన్నీ విని ఎవరు భయపడకూడదు. ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. మనందరం యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్యను ప్రార్థన చేయాలి.